తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. పాలమూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రోజుకు పెరుగుతున్న ఎండలతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బానుడి బగబగకి జిల్లా ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి మనకి జిల్లాలో కనిపిస్తూ ఉంది. జిల్లాలో ప్రధానంగా మహబూబ్ నగర్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, గద్వాల ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండలు తీవ్రంగా ఉండటంతో జనాలు బయటికి రావడానికి జంకుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మక్తల్ ప్రాంతంలో శివశక్తి నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి థర్మల్ ప్లాంట్ నుంచి వచ్చే వేడి గాలులతోటి ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలకు తోడు ఆ వేడి ఎక్కువై వడగాలులు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి మక్తల్లో కనిపిస్తూ ఉంది. ఇక అచ్చంపేట ప్రాంతంలో నల్లమల అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా 41-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే జిల్లాలో అత్యధికంగా వనపర్తి జిల్లాలోని కానాయపల్లి ప్రాంతంలో నిన్న 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మరో వారం రోజుల పాటు ఇలాంటి సిచ్యువేషనే కొనసాగుతుంది. ఎల్నినో కారణంగా ఎండలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోపక్క వైద్యులు కూడా పలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. బయటికి వచ్చినా కానీ నెత్తిపై టోపీ కానీ లేదా ఇతర టవల్ కానీ గొడుగు కానీ ధరించి రావాలి. ఎక్కువ పానీయాలు సేవించాలి. ఒకవేళ ఎండ బారిన పడ్డాము, వడదెబ్బ బారిన పడ్డాము అనే అనుమానం వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో పొలాలలో కానివ్వండి, అదేవిధంగా ఉపాధి కూలీ వెళ్ళే వాళ్ళు కూడా దాదాపు 3 చనిపోయినటువంటి సిచ్యువేషన్ వడదెబ్బతో మనకి జిల్లాలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వడదెబ్బ బారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా సూచించినటువంటి పరిస్థితి. మొత్తం మీద మరో 3-4 రోజుల పాటు ఇట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది. ఎల్నినో ప్రభావం ఉంటుంది కాబట్టి 43 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికే వనపర్తి ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. సో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి వైద్యులు కానివ్వండి, ఇటు ఐఎండీ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సందీప్తో హైమాద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.